2026వ సంవత్సరం మే నెల 9వ రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారికి అర్ధాష్టమంలో శని, పంచమంలో కుజుడు, షష్టమంలో రవి బుధుడు, సప్తమంలో శుక్రుడు గురువు, నవమంలో కేతువు. ఈ రాశి వారికి గ్రహస్థితులు ఇలా ఉన్నారు. శని, కుజుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా లేరు. అర్ధాష్టమ శని అవడంలో ఈ రాశి వారికి చాలా బాధలు పెడతాడు శనీశ్వరుడు. ప్రాణకంటకుడు కూడా అనిపిస్తాడు ఒక్కోసారి ఏదన్నా చంద్ర గుండెపట్టు అన్నం గుండె పట్టుకున్న అమ్మ చచ్చిపోతావరా బాబు, నడుస్తా పడిపోయినా చచ్చిపోతావరా బాబు, అంత భయం పుట్టుద్ది అనమాట. అంత భయం పెడతాడు. కుజుడు కూడా బాలేడు. శుక్రుడు కూడా రోగాలు అనుభవించడానికి కూడా లేదు, ఆయన కూడా పాపే. రవి, బుధుడు, గురువు, రాహు అనుకూలం ఉన్నారు. రవి ఆత్మా ప్రభావ శక్తిచ్చ పితృచింతారవే ఫలం. ఈ రవి వలన ఆత్మశక్తి, ధైర్యము, రాజాశ్రయము, ధనము, ఆరోగ్యము, పితృ విషయములు తెలియజేస్తుంది. పితృచింతారవే ఫలం. బుధుడు వ్యాపారానికి కారకుడు. గురువు పుత్ర సంతతికి కానీ, రాజ సన్మానానికి కానీ, ఏదైనా ప్రభుత్వం సన్మానం చేయడానికి కానీ, ఏదైనా పుణ్యకార్యాలు చేయడానికి కానీ, విద్యకు కానీ, సుఖ సంతోషాలు కలుగజేయడానికి కానీ, బుద్ధి, దేహపుష్టిచ్చ, మన సంతానానికి కూడా శుభం చేయడానికి గురువు కారకుడు. రాహు తటాకారామ విశ్రామ రాహుర్మాతామహో భవేత్. రాహు మన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకి సత్సంతానము, భూమి, విశేష కార్యసిద్ధి, ధనలాభాలు, ధనధాన్యాదులు, రాజకీయ నాయకులతో సహవాసము చేయుట, అధికారము పొందుట, విలాస భోగంలో అనుభవించుట, ఏదైనా దేవాలయాలకు కానీ, ఏదైనా పేదలకు అన్నదానం చేయడానికి కానీ, సత్రాలు నిర్మించడానికి కానీ, మనసులో మనకి చేయాలని బుద్ధి పుట్టించుట ఈ రాహు గ్రహం చేస్తుంది. కనుక ఈ అర్ధాష్టమ శని గంటకారకుడుగా ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా మనకు అనుకూలత లేనప్పుడు, శుక్రుడు కూడా అనుకూలత లేనప్పుడు జాగ్రత్తగా ఈ గ్రహాలకు జపాలు, పూజలు తగిన విధంగా చేయించవలనని మీ డేట్ ఆఫ్ బర్త్ మా నెంబరుకు చేస్తే, మా ఫోన్ నెంబరు 8179551467. నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. సంప్రదించగలరు. స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ
కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పదయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేదరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.